యేసునామంలో మీ అందరికీ శుభములు ప్రియమైన వాళ్ళరా. శిలువలో యేసు ప్రభు ఏడు మాటలు పలికారు. దేవుని మహాకృపను బట్టి ఆరవ మాట గురించి మీతో కొంత పంచుకోవాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. యేసు ప్రభు శిలువలో ఆరో మాట ఏమని పలికాడంటే సమాప్తమైనదని పలికాడు. అది యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనంలో ఉన్నది సమాప్తమైనదని. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏమి సమాప్తం చేశాడు అన్నది మనము కొంత వాక్యం ప్రకారము చూద్దాం. మత్తయి సువార్త చూద్దాం. ముందుగా మత్తయి సువార్తలో ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఏముందంటే 20వ అధ్యాయము 28వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు, అదేవిధంగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి కాదు. అంటే పని చేయడానికి వచ్చాడు, పని చేయించుకోవడానికి కాదు. అదే కాకుండా అనేకుల కొరకు తన ప్రాణం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే రోమపత్రికలో 10వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి అయి ఉన్నాడు అని ఉంది. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, దానియేలు గ్రంథంలో కూడా మనము చూసినట్టయితే దానియేలు గ్రంథాన్ని కూడా ఒకసారి చూద్దాము. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది. 9వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ దానియేలు గ్రంథము, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. అంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తిరుగుబాటును మాన్పాలి. దేవుని ఉద్దేశం ఏంది? పాపమును నివారణ చేయాలి, దోషముల నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే కొంతమంది ప్రారంభంలో చాలా చక్కటి పరిచర్య ఉంటుంది, లేదా ప్రారంభంలో చాలా చక్కగా వారి పని చేసుకుంటూ ఉంటారు, కానీ ముగింపులో బలహీనపడిపోతారు. దేవుడు ప్రారంభంలో ఏ విధంగా అయితే పరిచర్య చేశాడో తన ముగింపు వరకు కూడా ఆ పరిచర్యను కొనసాగించాడు. దేవుని చిత్తం ప్రకారము ఆయన పరిచర్య, వాక్యం ప్రకారం పరిచర్య జరిగింది, లేఖనాల ప్రకారం పరిచర్య జరిగింది, ఎక్కడ కూడా గలిబిలి కాలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పని పూర్తి చేశాడు. మనము కూడా మన యొక్క పనిని పూర్తి చేసి మన జీవితం ముగించే లోపు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.